కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కావలి ట్రంక్ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగించేది ఒక తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం నేతలు పాల్గొనడం జరిగింది. మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం నిమిత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చున్నాం. గాంధీ గారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క నిరాడంబరమైనటువంటి జీవితం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గాంధీజీ గారి యొక్క ఆశయాల్ని కొనసాగిస్తామని ఈరోజు ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ గారు పాటుపడినటువంటి గ్రామ స్వరాజ్యం కోసం తెలుగుదేశం పార్టీ నిబద్ధతతో పనిచేస్తుంది. అదేవిధంగా హింసతో రాజ్యాధికారం ఉన్నటువంటి టైంలో సత్యం, అహింస ద్వారా రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి గాంధీజీ గారి యొక్క పోరాట పటిమని ఈ రోజున ప్రపంచ దేశాలందరూ అన్నీ కూడా ఆయన అనుసరిస్తున్నాయి. అటువంటి మహాత్ముడు ఈ రోజున మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయాలను, ఆయన సూచించినటువంటి మార్గాలను మన అందరం కూడా అనుసరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున గాంధీజీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. సందర్భంగా జనసేన పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ గారికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. అహింసావాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గాంధీ తత్వాన్ని అందరూ ఆచరించాలని, ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో హింసాత్మక వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఈ రాక్షస పాలన అంతమైనప్పటికీ ఆ హింసావాదాన్ని అణిచివేసే విధంగా అహింసా మార్గాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కరికి స్నేహస్తం అందించాలని జనసేన పార్టీ తరఫున అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ అహింసావాదాన్ని పాటించాలని కోరుకుంటూ జై గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.